హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్రంలో భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ మనకు ఇప్పుడే అప్డేట్ ఇచ్చిందండి. ఇది ఎక్కడ ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చేయండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం మీద అందుతుంది. ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అది రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ప్రపంచవ్యాప్తంగా రకరకాల పరిస్థితులు దాపరిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే జపాన్లో భూకంపం మరియు సునామీ రావడం జరిగింది. దీంతో పలు భవనాలు దెబ్బతినడంతో పాటు కొంతమంది గాయాల పాలు కూడా కావడం జరిగింది. ఇకపోతే ఏకంగా రెక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతతో వచ్చింది. ఆ తర్వాత నేపాల్లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఏడాది ప్రారంభంలోనే పలుచోట్ల భారీ ఎత్తున భూకంపాలు కలిగాయి. ప్రపంచంలో ఏదో ఒక చోట ప్రతిరోజు భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే భారతదేశంలో కూడా ఢిల్లీ, ఇంకా జమ్మూ కాశ్మీర్ వంటి చోట్ల గత ఏడాది భారీ ఎత్తున భూకంపాలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణలో కూడా పలు చోట్ల భూకంపం రావడం జరిగింది. శనివారం రంగారెడ్డి జిల్లా నాల్కాల మండలంలో భూకంపం సంభవించింది. నాల్కాలు, ముంగి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంప సమయంలో వింత శబ్దాలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఇకపోతే భూ ప్రకంపనలపై అధికారులు గ్రామాల్లో ఆరా తీస్తున్నారు. భూకంపాల దాటికి ఇళ్లలో నుంచి ప్రజలు బయటికి వచ్చి భయాందోళనలకు గురి కావడం జరిగింది. తెలంగాణలో భూకంపాలు రావడం అరుదు. అయితే పైగా సంగారెడ్డి వంటి చోట్ల భూ ప్రకంపనలు రావడంతో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు.